నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఈ రోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏం అప్డేట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నిన్నటి నుంచి మనము నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా కొత్తగా బ్యాచ్లు స్టార్ట్ చేయడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించి కానీ డివైఓకి సంబంధించి కానీ కొత్త ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది నిన్నటి నుంచి ప్రారంభం అవడం జరిగింది. ఎవరైతే ఆలస్యంగా మా గురించి తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా సిస్టమేటిక్గా ఇక్కడ నుంచి ప్రిపేర్ అవడానికి అవసరమైనటువంటి 60 days ప్లాన్స్ ఈ షెడ్యూల్లో భాగంగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్తో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అలాగే తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ సిరీస్, రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు మొత్తం కలిపి గ్రాండ్ టెస్ట్లు లాంగ్ టర్మ్ ప్యాకేజ్ రూపంలో తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా నవచైతన్య కాంపిటీషన్స్ కల్పిస్తోంది. సో నవచైతన్య కాంపిటీషన్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏం రాయాలనుకున్నా, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా, లేదంటే బుక్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీరు 9640717460 9640717460 నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ రోజు గమనించినట్లయితే మనకి గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ 4th బ్యాచ్ నడుస్తుంది. సో ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ రోజు అప్డేట్ అవుతాయి. అలాగే డివైఓకి సంబంధించి 2 బ్యాచ్లు నడుస్తున్నాయి. 5వ బ్యాచ్ 6వ బ్యాచ్ నడుస్తుంది. 6వ బ్యాచ్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఒకవేళ ఎవరైనా డివైఓ 6వ బ్యాచ్లో చేరాలి అనుకున్నట్లయితే నేరుగా 9640717460 నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకుని జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. లేదంటే గూగుల్ ప్లే స్టోర్లో నుంచి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో భాగంగా మొదటగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ 3 బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. 6వ బ్యాచ్, 7వ బ్యాచ్, 8వ బ్యాచ్. ఎస్జిటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగు వీటికి సంబంధించినటువంటి బ్యాచ్లు అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఈ బ్యాచ్లు కనుక మీరు గమనించినట్లయితే 6వ బ్యాచ్ అనేటువంటి దాదాపుగా ఎండింగ్కి వచ్చేసింది. గట్టిగా 4-5 రోజుల్లో ఇది ఎండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 7వ బ్యాచ్ వచ్చేసి నెల క్రితం ప్రారంభమైంది. 8వ బ్యాచ్ వచ్చేసి కరెక్ట్గా నిన్న ప్రారంభమైంది. సో 8వ బ్యాచ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ ఎస్జిటికి సంబంధించి కానీ నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి 8వ బ్యాచ్లో మీరు చేరాలి అనుకున్నట్లయితే ఒకసారి యాప్లో చూడండి. లేదంటేనేమో 9640717460 అనే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైతే ఇప్పటికే బ్యాచ్లన్నింటినీ కూడా పూర్తి చేసుకుని సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నారో వాళ్ళ కోసం అని చెప్పి మనం నెక్స్ట్ సెకండ్ రివిజన్లో భాగంగా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉండేలాగా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ నిన్నటి నుంచే ప్రారంభమైంది. సో ఇదంతా కూడా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ సిరీస్. మీరు కావాలనుకున్నట్లయితే విడిగా దీన్ని కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు యాప్లో లభిస్తాయి. కావాలి అనుకున్నట్లయితే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి సిలబస్ ఈ రోజు ఏ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి అనేటువంటి దానికి సంబంధించి సిలబస్ మీకు స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది. అలాగే డివైఓ 5th బ్యాచ్కి సంబంధించినటువంటి సిరీస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 60 డేస్కి చేరుకుంది, 30 డేస్కి చేరుకున్నది ఈ సిరీస్ వచ్చేసి. అలాగే నిన్నటి నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నటువంటి సిరీస్ వచ్చేసరికి ఇదిగో ఇది షెడ్యూల్. ఈ రోజు ఎగ్జామ్స్ ఏం అప్డేట్ అవుతాయి అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి 2 ఎగ్జామ్స్, అలాగే జనరల్ స్టడీస్ కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 4 ఎగ్జామ్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ డివైఓకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ప్రతిరోజు 200 బిట్లతో మనకి ఎగ్జామ్ సిరీస్ అందించడం జరుగుతుంది. జస్ట్ 600 పే చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే కొంతమంది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి వీటిలో అడుగుతున్నారు, ఎగ్జామ్స్ అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ కావాలి అన్నట్లయితే ఒకసారి నేరుగా కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇది మనకి ఎస్జిటికి సంబంధించి 6th బ్యాచ్ షెడ్యూల్ చూసాము. ఇప్పుడు 7th బ్యాచ్కి సంబంధించిన షెడ్యూల్ కనిపిస్తుంది. ఇది 28th డే వీళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ 1 month బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ సిరీస్. అలాగే నిన్న స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది 2nd డే అనమాట. సో 8th బ్యాచ్ 2nd డే ఈ విధంగా మనకి సిలబస్ అనేటువంటిది కవర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి ఉదయం 9 గంటల నుంచి. కాబట్టి మీరు కావాలి అనుకున్నట్లయితే ఈ సిలబస్ జాగ్రత్తగా చదువుకుని ఏ ఎగ్జామ్ కావాలి అంటే ఆ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని ఇలాగే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఇదేమో 6th బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్. అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తుంది 7th బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్. 4 రోజులు అవుతుంది పూర్తయి ఇది స్టార్ట్ చేసి. అలాగే 8th బ్యాచ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది. సో ఈ విధంగా మీకు స్క్రీన్ మీద మిగిలినటువంటి ఎగ్జామ్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ దగ్గర పాస్ బటన్ నొక్కి మీరు సిలబస్ని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి పక్కన పెట్టండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి కనుక మీ సిలబస్ని కనుక ప్రిపేర్ అయినట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్విక్గా రివిజన్ చేసుకుంటూ జాగ్రత్తగా మంచి స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా గృహిణులు కానీ, లేదంటే ఎక్కువ టైం దొరకదు మనకి అనేటువంటి చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కూడా డిఎస్సి వైపు దృష్టి పెట్టి ఇదే మన గోల్ అన్నట్లుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. సచివాలయాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయికి తగినటువంటి ఉద్యోగం కాదు, ఇంకేదో సాధించాలి, లేదంటే
అలాగేనేమో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కారణంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలి అని చెప్పి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి సమయం. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మాత్రమే మీకు విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ అవ్వడానికి టైం దొరకదు కాబట్టి జాగ్రత్తగా రోజు కొద్దిగా చదువుకుంటూ నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ని పూర్తి చేసుకునేలాగా, నోటిఫికేషన్ వచ్చే దానికి పూర్తిగా చదివేలాగా మీరు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో పూర్తయినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అన్ని రాసేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది. సో దీంట్లో వచ్చేసి విద్యారంగ చరిత్ర, స్వాతంత్ర విధానం మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఫిజిక్స్ కంప్లీట్ రివిజన్ టెస్ట్, 6వ తరగతి ఫిజిక్స్ మొత్తం మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ విధంగా మీకు సబ్జెక్టుల వారీగా ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా అంటే ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి, మిగిలినటువంటి వాటికన్నిటికీ కూడా ఫిజిక్స్, బయాలజీ, సోషల్, అలాగే తెలుగుకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ మనకి మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే మీరు యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళినట్లయితే వివరాలు కనిపిస్తాయి. యాప్లో వివరాలు చూసుకుని మీరు పేమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ లేదు ఇంకేదైనా మాట్లాడాలి అనుకున్నట్లయితే 9640717460 ఈ నెంబర్కి 9 గంటల నుంచి 5 గంటల మధ్యలో కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీరు కావాలి అనుకున్నట్లయితే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ.